గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మై. సో ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది మా డాడీ ట్రిప్కి వెళ్తుండని. సో మా డాడీ 5 డేస్ ట్రిప్కి వెళ్ళిందనమాట. సో ఈ రోజు మా డాడీ రాబోతుండు. సో మా డాడీ ఫ్లైట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30కి ల్యాండ్ అవుతుంది. సో నేను మా అన్న ఏమనుకున్నాం అంటే నిద్రపోతే లేవం కదా, సో 2:30కి అలా స్టార్ట్ అయిదామని చెప్పేసి నిద్రపోకుండా ఫోన్ యూస్ చేస్తూ అట్లా ఉన్నాము. సో మిడ్ నైట్ 2:30కి అట్లా స్టార్ట్ అయినాము. అండ్ మేము ఎయిర్పోర్ట్కి వచ్చి కొంచెం వెయిట్ చేసినాము. అంటే మా డాడీ ఫ్లైట్ డిలే అయింది అండ్ ఫైనల్గా మా డాడీ ఇండియాలో ల్యాండ్ అయ్యామండి. గాజు బొమ్మ నేనే నాన్న అమ్మ ఎదరి కోయాల కొమ్మ నిన్ను చెయ్యే ప్రేమ వాలిబో ఈ గుండెపై ఆడుగో. సో ఫైనల్లీ మా డాడీ వచ్చేసిండు. సో మా డాడీ ఇండియాలో ఎక్కువ మిస్ అయింది ఏమన్నా ఉందంటే టీ. మా డాడీ బిజినెస్ చేస్తాడు. సో షాప్‌లో ఉంటాడు కాబట్టి టీ ఎక్కువ తాగుతాడు. సో అట్లా టీ అడిక్ట్ అనమాట. సో రోజుకి 4 టైమ్స్ తాగేవాళ్ళు. కాన్స్టెంట్‌గా ఒక 5 డేస్ మన టీ తాగకపోతే ఎట్లుంటదన్నది మనం అర్థం చేసుకోవచ్చు. టీ అడిక్ట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతది. సో మా డాడీ దిగగానే మమ్మీ టీ తాగుదామా అని అడిగిండు. సో వీఆర్ లైక్ ఇంకా బయట ఎందుకు తాగడం, ఇక్కడే తాగుదాం అని చెప్పేసి ఇంకా మా డాడీ నీలోఫర్‌లో టీ తీసుకున్నాము. అండ్ మా డాడీకి మస్కాబన్ కూడా చాలా నచ్చిందనమాట. యాక్చువల్‌గా నాకు చాలా ఫేవరెట్. సో, ఆ పిచ్చి నేను మా డాడీకి గూడా అంటిచ్చేసిన. ఇంకా కూర్చొని టీ తాగుతూ ఇంకా కబుర్లు చెప్తున్నాననమాట. అక్కడ విశేషాలేంటి, ఎట్లుంది క్లైమేట్ అదంతా. సో, చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తంలో అంటే నేను, చెల్లి, మమ్మీ అసలు డాడీని వదిలేసి చాలా తక్కువ రోజులుంటాం. ఇట్లా ట్రిప్స్‌కెళ్ళినప్పుడు మాత్రమే. బట్ ఈసారి కొంచెం ఎక్కువ భయమేసింది. ఎందుకంటే అక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండే. ఎన్ని సార్లు రీచార్జ్ చేసినా సమ్‌టైమ్స్ రీచార్జ్ ఫెయిల్ అయిపోయిందనమాట. అండ్ టైమింగ్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉండే. సో, అట్లా కొంచెం భయమేసింది. బట్ నేను మా అన్నయ్య అందరం ముగ్గురం కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని హ్యాండిల్ చేసినాం. ఇంకా మా డాడీ ఆ కరెన్సీ అవన్నీ చూయించిండు. ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఒక 30 మినిట్స్ ఉంది. ఇంకా మేము ఇంటికెళ్ళిపోయాం. హే గైస్! సో, ఇప్పుడు మా డాడీ బ్యాగ్ అన్‌ప్యాక్ చేద్దాం. ఏమేమి తెచ్చిండు మా కోసం అని. ఆల్రెడీ వీడియో కాల్ చేసి చూయించిండు ఏమేమి తీసుకుంటున్నా ఏంది అని. కానీ బ్యాగ్ కొంచెం బరువెక్కుంది. ఇంకేమైనా తెచ్చిండా మాకు చెప్పకుండా అని. సో, ఇప్పుడు ఇది అన్‌ప్యాకింగ్. చాక్లెట్స్, అమ్ములు దెబ్బలు పడతాయి. డాడీ చెప్పులు, ఇవన్నీ బట్టలు, బెల్ట్. ఇది ఒక్కరే కవర్ తీసుకొచ్చింది. ఇది ఒక కవరే షాపింగ్ చేసిండు యాక్చువల్ చెప్పాలంటే. అందులో ఏం లేవు, తీసుకుపోయినవే ఉన్నాయి, బ్రష్ అవన్నీ. ఫస్ట్ అయితే చాక్లెట్స్ ఒక 1 kg తీసుకొచ్చిండు. నెక్స్ట్ వచ్చేసి మాకు డ్రెస్సెస్, మహికి ఒక టీ షర్ట్, మా అన్నయ్యలకి టీ షర్ట్స్, ఇంకా నాకు మా చెల్లికి తెచ్చిండు. యాక్చువల్గా అయితే అసలు ఏం తీసుకురావద్దు అనుకుండు, బట్ వెళ్ళినాక తీసుకురాకపోతే బాగుండదు కదా మా కోసమైనా అని చెప్పి తీసుకొచ్చిండు. ఇదే ఫ్రంటా? ఓకే. ఇది ఒక టీ షర్ట్ సేమ్ ఇట్లాంటిది, ఇంకోటి అన్నయ్యలకు 2 సేమ్ తెచ్చిండు. సో మా అన్నయ్యలకు 2 సేమ్ టీ షర్ట్స్ తీసుకొచ్చిండు. నెక్స్ట్ ఇది మహికి. యాక్చువల్గా మహి ఇట్లాంటి ప్యాటర్న్స్ వేసుకోడు. సో అందుకని ఒకసారి ట్రై చేపిద్దాం కదా అని ఇట్లాంటి ప్యాటర్న్స్ తెప్పించిన మా డాడీతో. బాగుంది వెరైటీగా. యాక్చువల్గా ఇంకొంచెం షాపింగ్ చేసేటోడు మా డాడీ. బేసిక్గా మా కోసం చాలా ఎక్కువ తీసుకుంటా అన్నాడు, బట్ టూ మచ్ కాస్ట్లీ ఉందంట. ఆ మాత్రం దానికి ఇక్కడ తీసుకుంటే బెస్ట్ కదా, మళ్ళీ సైజ్ ఇష్యూస్ వస్తే ఎందుకు ప్రాబ్లం అని చెప్పి తీసుకోలే. అండ్ ఇవి ట్యాన్ టాప్స్ తీసుకొచ్చిండు. ఇది చిన్నారిది అండ్ ఇది నాది. ఫోన్లో చూపించినప్పుడు పెద్ద పెద్దగా ఉండే, అందుకనే తక్కువ సైజ్ తీసుకొచ్చాము. చాలా చిన్నగా అనిపిస్తున్నాయి ఇప్పుడు కదా. ఫోన్లో డాడీ చూపించినప్పుడు పెద్దగా ఉన్నాయమ్మమ్మ, ఇదైతే ఇంకా చిన్న ఉంది, చిన్నారిది అనుకుంటా. ఇది రెండు సేమ్ సైజ్ తీసుకొచ్చిండు, కానీ కొంచెం స్ట్రెస్ అవుతున్నాయి. ఓకే, ఇట్లా స్ట్రెచ్ అవుతున్నాయి కాబట్టి వేసుకోవచ్చు.
ఈ 2 సేమ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇది 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 సమ్ బాడీకాన్ డ్రెస్సెస్ లాగా తీసుకున్నాం. ఇదైతే ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇది నాకు ఈ కలర్ లావెండర్ కలర్. ఎస్ రా. ఇది మా చెల్లికి ఇంకొంచెం చిన్న సైజ్ తీసుకున్నాం, ఎందుకంటే మా చెల్లి నాకంటే కొంచెం బక్కగా ఉంటుంది. అయిపోయింది. ఇది ఒక్కటి వామ్మో ఇంత పెద్దగా ఉంది. ఇది మా తమ్ముడికి తీసుకుంటాం, మా బాబాయ్ వాళ్ళ కొడుకుకి. ఇట్లాంటి కలర్స్ ఇట్లాంటి ప్యాటర్న్స్ వాడు వేసుకోవడం అని చెప్పి కొంచెం స్పెషల్గా వెతికి మరి తీసుకుండు. ఇంతే వేసిండు. మా డాడీ ఇంతకు మించి ఎక్కువ చేయలేదు. యాక్చువల్గా ఇవి కూడా చేయను అన్నాడు, బట్ ఇంకా మేమే తీసుకువెళ్ళినావు కదా అన్నందుకు తీసుకుండు. మీకు ఎవరికైనా ఈ డ్రెస్సెస్లో ఏదైనా డ్రెస్ నచ్చిన, టీ షర్ట్ నచ్చిన, లేకపోతే ఎందుకు రాలేదు దేవాంశు? పొద్దున్న నుంచి ఎందుకు రాలేదు నా దగ్గరికి చెప్పు. ఎప్పుడు తెచ్చుకున్నావు? ఏమోనా? చాక్లెట్ చిన్నప్పుడే కార్డ్ తెచ్చుకున్నా. పెద్దదా? ఎంత పెద్దది? నా అంత పెద్దదా? నీ అంత పెద్దదా? నువ్వు ఎందుకు రాలే పొద్దున్న నుంచి చెప్పు. చెప్పు. అవునా? పెద్దది. డాన్స్ హాయ్ చెప్పు. డాన్స్ ఇది చూడు ఒకసారి. బావ కాదు వీడియో. హాయ్ చెప్పు. వెళ్తున్నావు కదా నువ్వు కూడా. రేపు నేను కూడా పోతా. దేవాంశ్ నేను మన కారు నడిపిన కదా, చెప్పు అంకుల్కి. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రాగానే అసలు నెక్స్ట్ థాట్ లేకుండా నేను డాడీ అనే ఫుల్ పడుకున్నాము. మా డాడీ ఫ్లైట్‌లో అయినా కొద్దిసేపు పడుకుండు. బట్ నాకు మా అన్నయ్యకి అసలు నైట్ మొత్తం అస్సలంటే అసలు నిద్ర లేదు. ఫుల్ నిద్రొస్తుంది. ఇంకా ఫుడ్ కూడా తినకుండా ఆల్మోస్ట్ ఆఫ్టర్‌నూన్ వరకు ఫుల్ నిద్రపోయినాం ఇద్దరం. ఇంకా లేసి నేను ఫ్రెష్ అయ్యి మా డాడీ ఏమేమి తెచ్చిండు అన్నది సూట్‌కేస్ ఓపెన్ చేసిన. సో, ఆల్రెడీ అదంతా ముందు క్లిప్పింగ్‌లో చూసుంటారు. మీకేమైనా డ్రెసెస్ నచ్చితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే అన్నీ నచ్చినాయి. అండ్ ప్రతి ఒక్కటి నాకు వీడియో కాల్ చేసి చూపించి తీసుకున్నాననమాట. సో, ఇంకా అవన్నీ అన్‌ప్యాక్ జేసి ఎవరెవరికి ఏమియ్యాలి చాక్లెట్స్ అంతా సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టాం. అండ్ లంచ్ టైమ్ అయింది. ఇంకా లంచ్ చేసి మా అన్నయ్య గూడా ఎళ్ళిపోయిండు. ఇంకా దాని తర్వాత నేను ఇంకేం రికార్డ్ జేయలేదు. నెక్స్ట్ డే ఇంకా నేను గూడా ఎళ్ళిపోవాలి కాబట్టి ఫుల్ ప్యాకింగ్‌లో ఉండే. ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళొద్దు అని. యాక్చువల్‌గా మా డ్యాడీ వచ్చి డ్రాప్ జేయాల్సింది. బట్ ముందు 5 డేస్ అంతా ఫుల్ అలసిపోయిండు. అందుకే ఇంక నేను మా డ్యాడీని అడగలే అనమాట డ్రాప్ జేయమని. ఇట్స్ ఓకే బస్ ఎక్కి డ్యాడీ నేను ఎళ్ళిపోతా అని చెప్పిన. అందుకే మా డ్యాడీ కోసం వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా వర్షం వస్తుంది గదా అని జెప్పి టీ తాగుతున్నా. ఆల్మోస్ట్ టైం 9 అయిందనుకుంటా అప్పటికి. సో, ఇంకా మిర్యాలగూడకెళ్ళే బస్ రావడానికి ఒక 15 మినిట్స్ ఉందని చెప్పి ఇంక నేను, మమ్మీ ఫుల్ మాట్లాడుకుంటున్నాం అనమాట. డ్రెసెస్ గురించి, వాటి వీటి గురించి. సో, ఇంకా మా డ్యాడీ వచ్చిండు. టీ తాగేసి, నేను మా డ్యాడీ ఇద్దరం టీ తాగేసి ఇంకా బస్ స్టాప్‌కెళ్ళిపోయాం. ఇంకా మా డ్యాడీ నన్ను బస్ ఎక్కిచ్చేసి, బస్ కదిలేంత వరకు అక్కడే ఉండి వెయిట్ జేసి, మా డ్యాడీ షాప్‌కెళ్ళిపోయిండు. అండ్ నేను గూడా మిర్యాలగూడకొచ్చేసిన. బట్ నా టైం బ్యాడ్ అనుకుంటా. ఫుల్ వర్షం వచ్చింది ఆ రోజు. నేను విండో సీట్‌లో కూర్చున్నా. సీట్‌లోకంతా వర్షం వచ్చింది. వాటర్ పడ్డాయి. అంత వర్షం వచ్చింది. ఇంకా మిడిల్ ఆఫ్ ద జర్నీ కొంసేపు నిలబడి వచ్చేసిన. అండ్ ఇంకా ఇంటికొచ్చేసరికి ఇంకెక్కువ తడిసిపోయిన. బస్ స్టాప్ నుంచి ఇంటికి ఇంకెక్కువ వర్షం వచ్చింది. సో, ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నా. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్